నమస్కారం. యోగాసనాలకి శుభ స్వాగతం. ఈరోజు మనం నడుము నొప్పి తగ్గించుకోవడానికి కొన్ని ఆసనాలు చూద్దామండి. ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఉరుకులు పరుగుల జీవితంలో కూర్చునే పొజిషన్ సరిగ్గా లేక, మనకి నడవడిక సరిగ్గా లేక, బైక్స్ పైన, స్కూటీల పైన, కార్లు లేదంటే బస్సులో ప్రయాణం చేయడం ఎక్కువైపోయింది. తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత మీరు కూర్చునే పొజిషన్ కూడా చైర్స్ సరిగ్గా ఉండవు. ఆ చైర్స్ ఏంటంటే కూర్చోగానే మెత్తగా లోపలికి వెళ్ళిపోవాలి, వెనక్కి బెండ్ అయిన తర్వాత వెనక్కి బెండ్ అవ్వాలి, ఫ్లెక్సిబుల్ ఏదైనా. అలా కాకుండా మీరు ఇంతకుముందు స్కూళ్ళల్లో మాస్టర్లను చూస్తే చెక్క బెంచీలు ఉండేవి, చెక్క బల్లాలు, చెక్క కుర్చీలు ఉండేవి. వాళ్ళు కూర్చున్నప్పుడు ఏంటంటే చక్కగా చెక్క సపోర్ట్ ఉండేది, వాళ్ళకి కూర్చునే విధానంలో వెన్నెముక నిటారుగా ఉండేది. మనందరం ఈరోజు ఏం చేస్తున్నాం, వెన్నెముకని చక్కగా పూర్తిగా యూ షేప్లో తీసుకొచ్చేసి స్టమక్ని ముందుకు పెట్టేసి ఆ బల్లల మీద చేతులు ఇట్లా పెట్టేసి పొజిషన్ ఎలా అంటే నానా విధాలుగా స్పైన్ని మనం మన చేతులతో మనమే దాన్ని పాడు చేసుకుంటున్నాం. తద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్లో సర్వైకల్ ప్రాబ్లమ్స్, లంబార్ ప్రాబ్లమ్స్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ఆసనాలని మీరు రెగ్యులర్గా పా డిజిటల్ యూట్యూబ్ ఛానల్ మీరు క్లిక్ చేస్తే ఈ భుజంగాసనాకు సంబంధించిన 3 వేరియేషన్స్ వెన్నెముక స్ట్రెంత్గా ఉండేటువంటి ఆసనాల్ని నేను చెప్తున్నాను. ప్రతిరోజు క్రమం తప్పకుండా మీకు యూట్యూబ్ ఛానళ్ళల్లో పా డిజిటల్ అని మీరు చూసుకుని ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పా డిజిటల్ అని కొడితే మీకు యూట్యూబ్ ఛానల్ ఒకటి వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చక్కగా ఏ డిసీజ్కైనా ఏ ఆసనం వేస్తే బాగుంటుంది, ఏ వార్మప్ చేస్తే బాగుంటుంది అనేది మీరు రెగ్యులర్గా ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు కొత్తదనం ఉంటుంది, ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో బాధపడే వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా మీరు పార్ట్ డిజిటల్ని క్లిక్ చేసి చూడండి, పార్ట్ డిజిటల్ యూట్యూబ్ని మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను భుజంగాసన 3 వేరియేషన్ చెప్తాను. ఇది రెగ్యులర్గా నడుము నొప్పి ఉన్నవాళ్ళు, మెడ నొప్పులు ఉన్నవాళ్ళు ఉపశమనం పొందడానికి చేసేటువంటి ఆసనాలు. భుజంగాసన, అర్ధ భుజంగాసన, బేబీ భుజంగాసన, అర్ధ భుజంగాసన, భుజంగాసన. ఈ 3 వేరియేషన్స్ ఇప్పుడు మమతా గారు మనకు చేసి చూపిస్తారు, మనం చూద్దాం. ఫస్ట్ హాయిగా మీరు ఇలా పడుకోండి. 2 అరచేతులు గడ్డం క్రింద హాయిగా ప్రశాంతంగా పడుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే పాదాల దగ్గర నుంచి ఒకటే పోస్టర్ ఉండాలి, వెన్నెముక నిటారుగా ఉంచాలి. పోస్టర్ రాంగ్ ఎక్కడా చేయకూడదు, చక్కగా పోస్టర్ పెట్టండి. ఈ నడుము కింద సపోర్ట్ ఏంటంటే అడ్జస్ట్మెంటు, ఈ మోచేతులు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఇంకా కొంచెం నడుము మొత్తం ఫ్రీగా అయిపోద్ది. అలా కాదు, ఎస్ అలా చూడండి. ఇప్పటికి ఇంతకుముందు పెట్టిన పొజిషన్కి ఇప్పుడు పొజిషన్కి చాలా తేడా వచ్చి ఉంటుంది. ఎందుకు ఈ అడ్జస్ట్మెంట్ సార్? మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, నేను చెప్తున్నాను సోదరీమణులకి, అదే అక్కలకి, అన్నయ్యలకి, మామయ్యలకి, అందరికీ అనుకోండి, మీ ఇంట్లో కుటుంబ సభ్యులుగా చెప్తున్నాను. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. అది ఇప్పటి నుంచి కాదు, వేల సంవత్సరాల క్రితం నుంచి చెప్తున్నారు, కానీ మనం దాన్ని పట్టించుకోవట్లా. మన శరీరంలో ప్రతి ఒక్కటి మనమే హీల్ చేసుకోవచ్చు. మీరు ఒక కుక్కకి దెబ్బ తగిలిందండి, అది వెంటనే ఏం చేస్తుంది, తన నాలుగుతో మొత్తం కూడా క్లీన్ చేసుకుంటుంది, తన సలైవాతో. అదేవిధంగా గేదెకి దెబ్బ తగిలింది, తను అలాగే చేసుకుంటుంది. ప్రతి ఒక్క యానిమల్ చూడండి, తనకు తానే ట్రీట్మెంట్ చేసుకుంటుంది. కానీ మనుషులు మాత్రమే మనం ట్రీట్మెంట్ చేసుకోలేక మనం ఇవాళ చూసాం కదా, ఎక్కడ పడితే అక్కడ ఒక చిన్న ప్రాబ్లం వస్తే చాలు ఉరకడమే ముందు. అది ఒకళ్ళ దగ్గర పోతారా, ఒకళ్ళ దగ్గర పోరు, మళ్ళీ నలుగురు దగ్గరని సంప్రదించాలి. అటు ఆయుర్వేదంకి, ఇటు అలోపతికి, అటు నానికి, ఏది కనపడుతుంది ఎవరు చెప్తే అది, ఎవరు వచ్చి చెప్తే అదే. గుడ్డెత్తి చేలో పడ్డట్టే ఇక ఉరకడమే, ఎటు పడితే అటు పడి. అది మానేయండి ప్లీజ్, దయచేసి అది మానేసి మనమే హీల్ చేసుకుందాం. మన తర్వాత మన వల్ల కావట్లేదు అన్నప్పుడు వేరే వారిని సంప్రదించాలి. నెక్స్ట్ చేతులు ముందుకు సాగదీయండి. ఎస్, బేబీ భుజంగాసన. ఇప్పుడు మనం చక్కగా పిల్లలు 6 మంత్ నుంచి 1 year పిల్లలు ఎలాగైతే చేతుల పైన ఉంటారో అలా ఉండండమ్మ. ఒకసారి బేబీ భుజంగాసన. చక్కగా 2 అరచేతులు సైడ్కి ఇలా పెట్టండి, లోపలికి తీసుకెళ్ళిపోండి, మోచేతులు లోపలికి తీసుకెళ్ళిపోండి. ఎస్, నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి, మోచేతులు లేపొద్దు, ఎక్సైల్ డౌన్. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మెడన నుదిరి బాగా నేల తాకించాలి, మెడని మళ్ళీ వెనక్కి లేపుతూ ఇన్హేల్, ఎక్సైల్ డౌన్. ఇన్హేల్, ఎక్సైల్ డౌన్. Inhale,
ఎక్సైల్ డౌన్, ఇన్హేల్, చాలు. ఇలా చక్కగా బేబీ భుజంగాసన అంటే ఒక చిన్న సర్పం పడగ విప్పి ఎలాగైతే ఉంటుందో అలా ఉండండి. చక్కగా ఫేస్లో ఎటువంటి ఇబ్బందికరంగా ఫేస్ ఏదో పెద్ద కోపంగా అలా పెట్టకుండా నవ్వుతూ స్మైలింగ్ ఫేస్లో ఉండాలి. ప్రశాంతంగా చేసుకోవాలి. ఎక్సైల్ డౌన్, మళ్ళీ ఒకసారి స్ట్రెచ్ చేయండి. ఎప్పుడు మీరు ఆసనం వేసినా సరే నేను ఏ వ్యాధి కోసమో ఎటువంటి ఇబ్బంది ఉండి చేస్తున్నానో దానిపైన మాత్రమే మీరు ఏకాగ్రత ఉంచండి. మీరు ఎప్పుడు ఆసనం వేసినా సరే. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ వేరియేషన్ అర్ధ భుజంగాసనం. ఎందుకంటే ఇప్పుడు హాఫ్ పోజ్ చేస్తున్నారు మేడం. 2 అరచేతులు షోల్డర్ కింద ఉండాలి, 2 మోచేతులు నడుము తాకించి ఉంచాలి. కరెక్ట్గా థొరాసిక్ దగ్గరకు పైకి లేపాలి. ఇన్హేల్ పైకి చేస్తూ ఎస్ ఎస్ ఎస్, ఎక్సైల్, అంతే. ఎక్సైల్ డౌన్. ఇప్పుడు క్రియ చేస్తున్నాం. శరీరాన్ని ముందుకి వెనక్కి కదిలించడాన్ని క్రియ అంటారు. 2 డౌన్, 3, 1 నుంచి 30 వరకు చేసుకోవచ్చు అంకెలు. 1 నుంచి 10 వరకు అంకెలు లెక్క పెట్టుకోవచ్చు. 1 నుంచి 20 వరకు చేసుకోవచ్చు. మీ శక్తి సామర్థ్యాలను బట్టి మాత్రమే చేయాలి. మీకు ఎంతవరకు చాలు అనిపిస్తుందో శరీరం అప్పటి వరకు చాలు అని చెప్పినప్పుడు ఆపేయండి. చాలు అన్న తర్వాత కూడా మళ్ళీ చేస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెమ్మదిగా హోల్డ్, అక్కడ ఆగిపోండి. 10 సెకండ్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్లోలీ డౌన్. చేతులు ముందుకు సాగదీయండి. ఎందుకంటే మళ్ళీ ముందుకు ఎందుకు సాగదీయమంటున్నానంటే మీరు ఆసనం వేసేటప్పుడు మోచేతులపైన ఎక్కువగా వెయిట్ పడుతుందండి. మీ మోచేతులపైన ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతున్నప్పుడు మళ్ళీ అదే మూర్ఖత్వంతో మళ్ళీ రెండో ఆసనం కొంచెం గ్యాప్ లేకుండా చేసేస్తే త్వరగా మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం, రిటర్న్ ప్రాబ్లమ్స్ మనం తీసుకొచ్చుకున్నట్టుకుంటాం. రిటర్న్ గిఫ్ట్ లాగా మనకి ఏదో ఒక డిసీజ్ వచ్చి అంటే ఆ మోచేతులు త్వరగా రీపోవటము, మోచేతులు ఇక్కడ ఈ బోన్లో నొప్పి రావటము, ఇటువంటివి జరుగుతాయి. కాబట్టి కొంచెం రిలాక్స్ అవ్వండి. ఆసనానికి ఆసనం మధ్య కొంచెం గ్యాప్ ఇవ్వండి. 3 సెకండ్స్ 10 సెకండ్స్ ఇవ్వండి. తర్వాత భుజంగాసనం. 2 అరచేతులు భుజాలకు సమాంతరంగా, శ్వాస తీసుకుంటూ మొత్తం పైకి, ఎక్సైల్ డౌన్, ఇన్హేల్, ఎక్సైల్, ఇన్హేల్, ఎక్సైల్, ఇన్హేల్. ఎస్, చూడాలి. 2 అరచేతులు భుజాలకు సమాంతరంగా, వెన్నుముకని పూర్తిగా వెనక్కి, మెడ భాగాన్ని పూర్తిగా పైకి, నుదిరి భాగాన్ని ఆకాశం వైపు చూపిస్తూ కళ్ళు 2 కూడా ఆకాశం చూస్తూ ఉన్నాయి. అప్పుడు ఇక్కడ సర్క్యులేషన్ మొత్తం కూడా వెన్నెముకలో బాగా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. తద్వారా మీకు లంబార్ L3 L5 ఉన్నా, తర్వాత లంబార్కి సంబంధించి నడుము నొప్పికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా, రెగ్యులర్గా మనం కూర్చునే పొజిషన్ సరిగ్గా లేకపోయినా ఇటువంటి ఆసనం వేయటం ద్వారాగా మీకు నడుము నొప్పుల ద్వారా ఉపశమనం పొందగలుగుతారు. ఈ వెన్నెముక చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఎక్సైల్ డౌన్, స్లోలీ డౌన్. ఎస్, చేతులు మళ్ళీ సాగదీయండి. ఎస్, నెమ్మదిగా ఇలా చేసుకున్న తర్వాత ఈ మళ్ళీ వెన్నెముక మొత్తం కూడా ఇప్పుడు ఇలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, ఈ ఆసనాలు వేసిన తర్వాత కొంచెం అంతా శ్రమ కలిగించాం. ఎవరికి? వెన్నెముక శ్రమ కలిగించాం. వెన్నెముక మళ్ళీ విశ్రాంతి స్థితిలోకి హాయిగా ఉండటం కోసం శశాసనంలో చక్కగా ముందుకు సాగదీయాలి. శశాంకాసనకి వెళ్ళిపోండమ్మా. శశాంకాసనంలో ఫోల్డ్ చేస్తూ ముందుకు సాగదీయండి. చక్కగా సాగదీయండి. హాయిగా పూర్తిగా హీల్స్ టచ్ అయి ఉండాలమ్మా. 2 పిరుదులు చక్కగా హీల్ పైన, మడమల పైన కూర్చొని పెట్టి 2 అరచేతులు ముందు సాగదీస్తూ హెడ్ మిడిల్లో ఇక్కడ ఏదైతే ఇక్కడ వెన్నెముక ఎత్తుగా ఉందో అది కూడా ఫ్లాట్గా వచ్చేలాగా మనం స్ట్రెచ్ చేయాలి. అప్పుడు మీకు చక్కగా రిలాక్స్ అవుతుంది. పోస్చర్ మొత్తం కూడా చక్కగా రిలాక్స్ అవుతుంది. సిట్టింగ్ వజ్రాసనం చూశారు కదా. మనం ప్రతిరోజు నడుము నొప్పి నుండి ఉపశమనం పొందగలిగేటువంటి ఆసనాలు ఈ 3 ఆసనాలు. అదేవిధంగా నడుము నొప్పి లేని వాళ్ళు వెన్నెముకని బాగా బలంగా తయారు చేసుకోవడానికి వేయవలసిన ఆసనాలు. కాబట్టి ప్రతిరోజు మీరు తప్పకుండా పా డిజిటల్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా మీకు చక్కగా ఆసనాలు, ఎనీ డిసీజ్, ఎటువంటి వ్యాధికైనా ఆసనాల రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తుంటాం. ఆసనాల్ని ఆచరించండి. ఆసనాలు ఆరోగ్య శాసనాలు.
ఆసనాలు మీరు మమ్మల్ని ఎంత ఆదరిస్తే అన్ని కొత్త కొత్త ఆసనాలతో కొత్త కొత్త రెమెడీస్తో మేము ముందుకు వస్తాం. నమస్కారం. మనం చేస్తున్నటువంటి యోగాసనాలలో ఒక మండుకాసన గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మండుక అంటే ఇంతకుముందు మీకు ఎపిసోడ్లో చెప్పినట్టుగా మండుక అన్నా కానీ ఫ్రాగి, మండుక సాంస్క్రిట్ వర్డ్. ఈ మండుకాసన వేయడం ద్వారాగా ఇవాళ రేపు మీకు ఒక చిన్న ఇన్స్టెంట్ చెప్పాలి. చాలామందికి డయాబెటీస్ ఒక వ్యాధి అనుకుంటున్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే డయాబెటీస్ వ్యాధి కాదు అని చెప్తున్నారు. మీరేమో డయాబెటీస్ వచ్చేసింది, ఏదో అయిపోతున్నాము, ఎలాగో ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు కొంతమంది. ఏమండి, భారతదేశంలో ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు చేస్తే మన స్వతంత్రం వచ్చింది, మనం వింటూనే ఉంటాం. అటువంటిది మీ ఒంట్లో కొంచెం అంత ఏదో స్వీట్లు తిన్నప్పుడు ఏదో కొంచెం స్వీట్ ఎక్కువైంది, షుగర్ తిన్నప్పుడు ఏదో షుగర్ ఎక్కువైంది, దానికోసం మనం ఏదో పెద్ద వ్యాధి వచ్చింది, లేకపోతే దీనివల్ల మనం బ్రతకడం సాధ్యం కాదు, ఏదో వచ్చింది. కరోనా కంటే పెద్ద మహమ్మారి అది. దయచేసి అర్థం చేసుకోండి. నేను స్వయంగా నాకు ఫోన్ చేసి ఒక వ్యక్తి, నేను పేర్లు రివీల్ చేయను, నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసి, సార్ నాకు డయాబెటీస్ వచ్చింది, లైఫ్ లాంగ్ మందులు వాడాలట, నేను ఇక ఈ భూమి మీద ఉండదలుచుకోలేదు, నేను ఏదో ఒకటి అయిపోవాలి అని చెప్పేసి ఫోన్ చేశారు. నాకు చాలా విచిత్రం అనిపించింది. ఇదేంటి, డయాబెటీస్ చనిపోతారా? డయాబెటీస్ ఒక పెద్ద రోగమా? ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఎటువంటి వ్యాధిని చెక్ పెట్టడానికైనా మన దగ్గర మంచి డాక్టర్లు ఉన్నారు. అదేవిధంగా మనకి పురాతన నుంచి అందించినటువంటి ఆయుర్వేదం వైద్యం ఉంది, హోమియో ఉంది, యునాని ఉంది. అదంతా కాదు అనుకుంటే ఇవన్నీ వాడుకుంటూ మెడిసిన్ మీరు చక్కగా మేము చెప్పే యోగాసనాల్ని, ప్రాణాయామాల్ని మీరు పాటిస్తే మీరు తప్పకుండా 100% లైఫ్ లాంగ్ జీవిస్తారు. దయచేసి మరొకసారి చెప్తున్నాను, ఎవరో డయాబెటీస్ వచ్చిందని చెప్పి, నాకేదో పెద్ద వ్యాధి వచ్చిందని చెప్పేసి చింతపడొద్దు. డయాబెటీస్ వ్యాధి కాదు, డిజార్డర్ అని చెప్తారు. దయచేసి మంచి గురువులను కలవండి. యోగా గురువులలో ఎక్స్పర్ట్ ఉన్న గురువులు ఉన్నారు, ఎక్స్పర్ట్ ఉన్న ఆయుర్వేద నిపుణులు ఉన్నారు, ఎక్స్పర్ట్ ఉన్న అలోపతి వైద్యులు ఉన్నారు. అంతే తప్ప మీరు వాళ్ళు చెప్పగానే మనస్పర్ధలకు ఏదో లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్ వాడాలంటే అది పెద్ద పాపంలాగా భావించి మీరు ఎటువంటి అనార్థాలకు గురి కాకండి. దయచేసి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారాగా, డిజిటల్ ద్వారాగా నేను విన్నపం చేసుకుంటున్నాను. దయచేసి మీరు ఇటువంటివి ఏవి కూడా ఆలోచనలో రానికండి. ఈరోజు మీకోసమే నేను ప్రత్యేకంగా 2-3 ఆసనాలు చెప్తాను. అది క్రమం తప్పకుండా మీరు ఎలాగైతే డయాబెటీస్కి మీరు ట్యాబ్లెట్ వాడుతున్నారో అదేవిధంగా యోగాసనాలని, ప్రాణాయామాన్ని అలాగే ఆచరించండి. 100% 120 ఇయర్స్ మీరు లైఫ్ లీడ్ చేస్తారు, నేను హామీ. ఓకే, ఇప్పుడు మనం మండుకాసన సింపుల్గా మీరు వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చొని మీరు వామప్లు చేసిన తర్వాత, అది కూడా మళ్ళీ చెప్తున్నాను, వామప్లు చేసిన తర్వాత ఓకే, మళ్ళీ మీరు గుర్తుంచుకోండి, డయాబెటీస్ తగ్గించుకోవడానికి ఈరోజు నేను చెప్తున్నటువంటి 2-3 ఆసనాలను మీరు రెగ్యులర్గా క్రమం తప్పకుండా పాటించండి. ఆసనాలు వేసే ముందు మీకు ఎవ్రీడే డిజిటల్ మీరు అని కొడితే యూట్యూబ్ ఛానల్ ఒకటి మీకు ఆన్ అవుతుంది. అది మీరు టీవీ కనెక్ట్ చేసుకొని చక్కగా మీరు చూడండి. వామప్ ఎపిసోడ్స్ రూపంలో నెక్ రొటేషన్ దగ్గర నుంచి మీకు ఆసనాలు మొత్తం కూడా 15 to 20 minutes ఆసనాలు ఉన్నాయి. మీకు వామప్ ఉంది. ఆ వామప్ చూసిన తర్వాత, ఆ వామప్ చేసిన తర్వాత మీరు ఈ ఆసనాలు వేయాలి. గుర్తుంచుకోండి, డైరెక్ట్గా ఎప్పుడు ఆసనాలు వేయకండి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. బాడీ వామ్ అయిన తర్వాత మాత్రమే మీరు ఆసనాలు వేయాలి. బాడీ వామ్ కాకుండా డైరెక్ట్గా వేస్తే మీకు మజిల్స్ పట్టేసే అవకాశం ఉంటుంది, రిజల్ట్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వామప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పేటువంటి 2-3 ఆసనాలు మాత్రం మీరు ఆచరించాలి. ఇప్పుడు ముందుగా వజ్రాసన స్థితిలో కూర్చోండి. వజ్రాసన స్థితిలో కూర్చొని యోగ ముద్ర అంటారు, లేదంటే మండుక ముద్ర అంటారు. ఈ యోగ ముద్రని ఇలా పెట్టేసుకోండి. ఈ 2 అరచేతుల్ని ఇలా పిడికిలుగా బిగించి లోపలికి, పొట్టని బాగా లోపలికి లాగండి. ఈ రైట్ లెఫ్ట్ ఇలా పెట్టుకొని శ్వాసని ముందుకి ఫస్ట్ పొట్టని బాగా ముందుకు తీసుకురండి. ముందుకు వంగేటప్పుడు శ్వాస వదులుతూ మొత్తం వదిలేసి ఇలా ఒక 30 seconds ఉండండి. ఇలా పూర్తిగా బెండ్ అయిపోవాలి. ఈ 2 పిడికిలు ఎక్కడున్నాయి? పొట్ట లోపలికి వెళ్ళినాయి. పొట్ట లోపల రైట్ సైడ్లో లివర్ని, లెఫ్ట్ సైడ్లో స్ప్లీన్ని, మధ్యలో ప్రోస్టేట్ గ్లాండ్ని, అదేవిధంగా ప్యాంక్రియాస్ గ్లాండ్ మొత్తం కూడా ఒత్తబడుతుంది, ఒత్తిడి జరుగుతుంది, మసాజ్ జరుగుతుంది. లోపల మీ పొట్ట భాగం లోపల మసాజ్ అవుతుంది, ప్యాంక్రియాస్ గ్లాండ్ పైన ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి జరగడం వలన మీకు చక్కగా
రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడటం వలన మనకి డయాబెటీస్కి మీకు 380 అంటే ఫాస్టింగ్ ముందు బ్రేక్ఫాస్ట్ తర్వాత చూస్తారు కదా, ఇలా చూసినప్పుడు మీకు అప్ అండ్ డౌన్ షుగర్స్ లెవెల్స్ ఉంటాయి. ఇలా రెగ్యులర్గా ఈ ఆసనం మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు క్రమంగా 1 నెల 2 నెలల తర్వాత తగ్గడానికి అవకాశం ఉంటుంది. లేదా ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ రెండింటిని మీరు చూసుకున్నట్లయితే తక్కువ ముఖం పడుతుంది నెమ్మదిగా పైకి. ఎస్, మరి ఈ చిన్న ఆసనం వేస్తే సరిపోతుందా సార్ అంటే వామప్ చేస్తారు కదా, వామప్ చేసిన తర్వాత బాడీ వామ్ ఉంటుంది. ఈ ఆసనంలో ఓన్లీ హోల్డింగ్ అనమాట. దీన్నే స్థిరం సుఖం ఆసనం అన్నారు. ఏంటి స్థిరం సుఖం ఆసనం? స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, అప్పుడే ఆసనం అవుతుంది. అంతే తప్ప మీరు మైండ్లో ఏదో పెట్టుకొని ఫస్ట్ ఒకటి గుర్తుంచుకోండి సార్, మన మైండ్ మన మనస్సుతో సమానంగా సిగ్నల్ ఇస్తుంది. మీ మనసులో ఏదైతే ఉందో మైండ్కి అది చెప్తే అది వింటుంది. కానీ మనసులో ఒకటి పెట్టుకుంటారు, ఏమని మండుకాసన ఇస్తే తగ్గుతుందా, ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది, కానీ మండుకాసన రెగ్యులర్ చేయాలా, చేస్తే నిజంగా తగ్గుతుందా? డౌట్స్ వద్దండి, డౌట్స్ వద్దు. మీరు వేసే ఆసనంలో 100కి 100% రిజల్ట్ ఉంది. మీరు డాక్టర్ గారు ఒక ట్యాబ్లెట్ చెప్పగానే ఎంత నమ్మకంతో వేసుకుంటారు, అదే నమ్మకంతో పాటు ఆసనం వేయండి, 100కి 100% ఉంటుంది. ఇటు ట్యాబ్లెట్ ప్లస్ ఇటు ఆసనం, అదేవిధంగా మీ మనస్సు, ఈ 3 కరెక్ట్గా మెయింటైన్ చేయండి. కొంతమంది ఏంటి అబ్బా ట్యాబ్లెట్లు వేసుకుంటే ఏమైపోతుందో, మళ్ళీ ఆసనం వేస్తే ఏమైపోతుందో, ఇవన్నీ వదిలేసి మళ్ళీ ఆయుర్వేదంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆయుర్వేదం వదిలిపెట్టి హోమియోకి వెళ్తారు. ఉరక్కండి ప్లీజ్, పరిగెత్తకండి. మనసు నిలకడగా ఉంచండి. దాన్ని అందుకని చెప్పే స్థిరం సుఖం ఆసనం. స్థిరత్వాన్ని సుఖాన్ని కలిగి ఉన్నప్పుడే మీ మనసు ఏకాగ్రతతో ఉంటుంది. మీరు ఎటు పరిగెడతానికి మీ మనసు ఒప్పుకోదు. మీరు చక్కగా రిజల్ట్ పొందుతారు. మండుకాసనం అయిపోయిన తర్వాత రెండో ఆసనం వచ్చేసి, మండుకాసనం చూసే రెండో ఆసనం క్రియ చెప్తాను. క్రియలో మీకు చాలా చక్కగా రిజల్ట్ వస్తుంది. పవనముక్తాసన క్రియ. పవనముక్తాసన అంటే హ్యాపీగా మీరు స్లీప్ చేయండి మేడం. ముందుగా కుడికాల్ని పైకి తీసుకొస్తూ కుడికాల్ని పైకి తీసుకొని రావాలి. తర్వాత ఫోల్డ్, 2 చేతులతో ఫోల్డ్ చేయాలి, పొట్టపైకి ఒత్తాలి. నో హెడ్ అప్ క్రియ. మళ్ళీ కాలు పైకి తీసుకెళ్ళాలి, డౌన్ చేయాలి, మళ్ళీ పైకి తీసుకురావాలి. ఇలా 10 టైమ్స్. 2 కమాన్ 3. దీంట్లో రిథమ్గా చేయాలి. మనం చెప్పేటప్పుడు రిథమ్ ఉండాలి. ఇన్హేల్ అప్, కాలు స్ట్రైట్గా, ఇన్హేల్ అప్ 90 degrees, ఎక్సైల్ ప్రెస్, మళ్ళీ ఇన్హేల్ అప్ 90 degrees, నౌ ఎక్సైల్ డౌన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎలా పడితే అలా చేయడానికి లేదండి. ఒక రిథమ్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం చేస్తేనే మనకు రిజల్ట్ వస్తుంది. ఇన్హేల్ మీరు చేసేటప్పుడు కూడా అదే చెప్పాలి. ఇన్హేల్, ఎక్సైల్, ఇన్హేల్, ఎక్సైల్, మళ్ళీ ఇన్హేల్. స్లోగా కొంచెం నెమ్మదిగా చేయండి, రిథమ్ ఫాలో అవ్వండి. ఎస్ కమాన్. ఇన్హేల్ అప్, ఎక్సైల్, ఇన్హేల్, ఎక్సైల్ డౌన్. స్లోగా ఇన్హేల్, ఎక్సైల్, ఇన్హేల్, ఎక్సైల్. ఈ విధంగా పొట్టను ప్రెస్ చేసుకుంటూ వదలాలి. తర్వాత రైట్ లెగ్ ఫోల్డ్ చేసి హోల్డింగ్లో ఉండాలి. ఫోల్డ్ చేయండి, హెడప్ చేయండి. మెడ నొప్పులు ఉన్నవాళ్ళు, అదేవిధంగా హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు ఇది చేయడానికి లేదండి. ఇలా ఫోల్డింగ్లో ఉండాలి. గుర్తుంచుకోండి, మెడ నొప్పులు ఉన్నవాళ్ళు మెడ పైకి లేపకూడదు. అదేవిధంగా అంటే హార్ట్ సర్జరీ, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలా ముందుకు తీసుకురాకూడదు. డౌన్, మళ్ళీ నెమ్మదిగా. అదేవిధంగా ఎడమ కాలు, ఎస్, డౌన్, నెమ్మదిగా పైకి, కాల్ డౌన్ చేయండి. ఇప్పుడు మనం ఒక కాలు మాత్రమే, ఒక కాలు అంటే రైట్ చేసాం, లెఫ్ట్ చేసాం. ఇప్పుడు బోత్ లెగ్స్ అంటే 2 కాళ్ళు కలిపి, కమాన్, 2 కాళ్ళు కలిపి పైకి తీసుకెళ్ళాలి. తర్వాత ఫోల్డ్ చేయాలి. రిథమ్ మెయిన్ ఇంపార్టెంట్. ఎస్, ప్రెస్, 2 ఎక్సైల్ డౌన్, ఎస్, ఇన్హేల్, ఎక్సైల్, హెడ్ అప్, ఎస్, అప్ అండ్ డౌన్, ముందుకి వెనక్కి. ఎస్, రిలాక్స్, హోల్డింగ్లో ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్, విశ్రాంతి తీసుకోండి. మీరు చక్కగా పక్కన కూర్చొని చూడండి ఫ్రెండ్స్. మనం హాయిగా విశ్రాంతి స్థితిలో ఉండాలి. స్టమక్ లోపలికి ఉండాలి. మనం చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, రిథమ్తో చేస్తున్నామా లేదా అనేది గుర్తుంచుకోవాలి. మనకి ఎంతవరకు మనం పర్ఫెక్ట్గా చేస్తున్నాం అనేది చూసుకోవాలి.
నెమ్మదిగా మీరు రైట్ లెగ్ని 90 degrees నెమ్మదిగా తీసుకురండి. ఎంతవరకు తీసుకొస్తే అంతవరకు తీసుకురండి. తర్వాత ఫోల్డ్ చేయండి. ఈ హెడ్ అప్తో పని లేదు, ఇంతవరకు ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు హెడ్ని ఇక్కడ నుంచి ఇక్కడ లేపొచ్చు. ఎక్కడ బిగించడానికి లేదు, నెమ్మదిగా ఇలా అంతే. ఈ లెఫ్ట్ లెగ్ ఇలా పైకి లేపి క్రియ చేయండి, ఇలా లైక్ దిస్. ఎంత వస్తే అంత క్రియ చేస్తే మీకు చక్కగా పొట్టపైన ఒత్తిడి పడుతుంది కాబట్టి ఎస్, ఈజీ ప్రాసెస్. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ కూడా అంతే, ఇలా ఫోల్డ్ చేయండి, రైట్ లెగ్ లిఫ్ట్ చేయండి, డౌన్. చూడండి ఎంత వస్తే అంత అలా స్ట్రైట్గా కింద వరకు వెళ్ళొచ్చు. ఎస్, ఎందుకంటే కింద వరకు ఎందుకు చెప్పట్లేదంటే ఇన్స్ట్రక్టర్ లేకుండా వెనక్కిపోయినప్పుడు మీకు పట్టేసే అవకాశాలు ఉంటాయి. నడుము పైన కానీ మెడ పైన కానీ ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి 2 కాళ్ళు మీరు ఇన్స్ట్రక్టర్ మధ్యలో ఉన్నప్పుడు ఎలాగేం చేయండి, ఇంట్లో ఉన్నప్పుడు చేసుకునేటప్పుడు మాత్రం వెనక్కి వెళ్ళొద్దు, నార్మల్గా ఉంచుకోండి. తర్వాత బోత్ లెగ్స్ ఇలా ప్రెస్ చేసుకొని ఇలా డౌన్ లైక్ దిస్. ఫుల్గా లేవచ్చు, ఇట్లా 1 ఇలా చేయాలి పూర్తిగా. 2 3 4 5 6 7 8 9 10. హోల్డ్, ఇలా లాక్ చేసి ఉండండి లైక్ దిస్. ఫోల్డ్, రిలాక్స్. ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను కూర్చున్నప్పుడు మీరు చూశారు, వెన్నెముక నిటారుగా ఉంది, 2 కాళ్ళు మొత్తం కూడా పూర్తిగా లాక్ చేశాను. లాక్ చేసినప్పుడు ఎక్కడ పడింది మీకు వెయిట్? స్టమక్. యాసిడిటీ ప్రాబ్లం తగ్గుతుంది. నెక్స్ట్ స్టమక్ పెరగకుండా ఉంటుంది. లివర్ పైన, స్ప్లీన్ పైన, యూట్రస్ పైన, అదేవిధంగా ప్యాంక్రియాస్ గ్లాండ్ పైన చక్కగా ఒత్తిడి జరుగుతుంది. తద్వారా మీకు షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు? హెర్నియా ఉన్నవాళ్ళు చేయకండి. హెర్నియా ఉన్నవాళ్ళు పవనముక్తాసన పనికిరాదు. తర్వాత హార్ట్ ప్రాబ్లంలో, హై బీపీ ఉన్నవాళ్ళు గురువు పర్యవేక్షణలో వాళ్ళ సలహా తీసుకొని చేయండి. నెక్స్ట్ మీరు ఎప్పుడు 3 times చేయాలి ఇదే ఆసనాన్ని, రిపిటేషన్ చేస్తూ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. రిపిటేషన్కి ఈచ్ 10 times, మార్నింగ్ ఒక 10 times, ఆఫ్టర్నూన్ 10 times, ఈవినింగ్ 10 times, అంటే 30 minutes. ఎవ్రీడే 30 minutes స్టమక్ వర్కౌట్లో ఈ పవనముక్తాసన కనుక మీరు చేస్తే ఆల్మోస్ట్ మీకు షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి ఫ్రెండ్స్. తప్పకుండా చేయండి. అంతే తప్ప డయాబెటీస్ వచ్చిందని బాధపడుతూ, డయాబెటీస్ వచ్చిందని చెప్పేసి రకరకాల డాక్టర్లు మారుస్తూ, రకరకాల వైద్యాలు ట్రై చేస్తే మీకు జీవితంలో షుగర్ తగ్గదు. ఒక్కరిని నమ్మండి, ట్యాబ్లెట్ యూస్ చేయండి, దాంతోపాటు మీరు ఆసనాలని, ప్రాణాయామాలను ఆచరించండి. 100కి 120 years మీ లైఫ్ లీడ్ చేస్తారు. నమస్కారం. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.